మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ ఆదర్శ పాఠశాలలో విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ కు ఉపాధ్యాయులకు మధ్య వివాదాలు చెలరేగిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్ పాఠశాలలో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆమె తీరుపై విమర్శలు వస్తున్నాయని, పాఠశాలలో మత ప్రచారం చేస్తున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల నిధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల ఫిర్యాదుతో విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదికలు ఇస్తామని విచారణ అధికారులు తెలిపారు. అయితే విచారణ నామమాత్రంగా జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు నిజమని తేలినా చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. ఒకరికి ఎవరికైతే పెండింగ్ ఉందో వెన్నెల అనేటువంటి విద్యార్థికి ఆమె అందుబాటులో లేకపోవడం వలన అది ఒకటే పెండింగ్ ఉందని చెప్పేసి ఆమె కూడా ఆ అమౌంట్ రిటర్న్ చేస్తామని కూడా ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది. దీంతోపాటు ఆ 200 రూపాయలు వసూలు చేసినటువంటి కూడా వార్షిక దినోత్సవం చేశాం, కానీ అది కోవిడ్ పీరియడ్లో పాండమిక్ ఉండడం వలన వాటిని సెలబ్రేట్ చేయలేకపోయాం కనుక ఆ అమౌంట్ను పాఠశాల కొరకు వినియోగించామనంటే దానికి సంబంధించినటువంటి ఈ 1500 రూపీస్ కలెక్టెడ్, హౌ మచ్ కలెక్టెడ్ అనేటువంటి స్టేట్మెంటు, హౌ మచ్ డిస్ట్రిబ్యూటెడ్, హౌ మచ్ రిటర్న్ అనేటువంటి దాన్ని కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పేసి రిటర్న్గా నేను కోరడం జరిగింది. దాంతోపాటుగా ఈ 200 రూపీస్ కూడా అలా చేయడం తప్పు, చేసిన దాన్ని ఎలా వినియోగించాలనేటువంటి విషయాన్ని కూడా నేను తెలుపమని చెప్పాను. ఆ తర్వాత అటెండెన్స్ రిజిస్టర్స్ అన్నీ కూడా నేను వెరిఫై చేస్తున్నాం. మా సంబంధిత సిఆర్పిస్ స్టాఫ్ను కూడా నేను తీసుకొని వచ్చాను. వాళ్ళందరూ కూడా ఇటు ఉపయోగించినటువంటి వాళ్ళు రావాల్సినటువంటి లీవ్స్ ఎన్ని ఉన్నవి. జనరల్గా ఏంటంటే ఆ ఫీమేల్ టీచర్స్కు 22+5 27 ఉంటాయండి. తర్వాత వీళ్ళకి 22 ఉంటాయి జెంట్స్ టీచర్స్కు. ఎన్ని అవైల్ చేశారు, ఓడీస్ యాజ్ పర్ నామ్స్గా ఉన్నాయా లేదనేటువంటి విషయాన్ని కూడా ఏమి టీచర్స్ వైజ్ ప్రిన్సిపాల్కి సంబంధించినటువంటి డాటా కూడా నేను పూర్తిగా కలెక్ట్ చేస్తున్నానండి. ఒకరికి ఎవరికైతే పెండింగ్ ఉందో వెన్నెల అనేటువంటి విద్యార్థికి ఆమె అందుబాటులో లేకపోవడం వలన అది ఒకటే పెండింగ్ ఉందని చెప్పేసి ఆమె కూడా ఆ అమౌంట్ రిటర్న్ చేస్తామని కూడా ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది. దీంతోపాటు ఆ 200 రూపాయలు వసూలు చేసినటువంటి కూడా వార్షిక దినోత్సవం చేశాం, కానీ అది కోవిడ్ పీరియడ్లో పాండమిక్ ఉండడం వలన వాటిని సెలబ్రేట్ చేయలేకపోయాం కనుక ఆ అమౌంట్ను పాఠశాల కొరకు వినియోగించామనంటే దానికి సంబంధించినటువంటి ఈ 1500 రూపీస్ కలెక్టెడ్, హౌ మచ్ కలెక్టెడ్ అనేటువంటి